హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతికి కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు అది చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. అలానే కొన్నిసార్లు జంతువులు చేయకూడని పనులు చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటాయి. మనం ఈ రెండు విషయాలను కలిపి చూస్తే ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలో మనం అతి దారుణమైన రీతిలో చనిపోయిన జంతువుల్ని చూద్దాం. నెంబర్ 1, ఆర్మీ యాంట్స్. చీమలు కూడా మనుషుల మాదిరిగానే కళ్ళుతో నావిగేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ ఆర్మీ యాంట్స్ పూర్తిగా గుడ్డివి. అసలు వీటికి కళ్ళు కనిపించవు. ఒక చీమను ఒకటి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి. బై మిస్టేక్ ఆ మెయిన్ చీమ కనుక దారి తప్పిందా, అన్ని దారి తప్పినట్టే. దారి తప్పడం వల్ల అది ఒక రౌండ్ సర్కిల్లో తిరిగి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటాయి. 1920లో విలియం వేబ్ ఈ ఫెనామినాని గుర్తించారు. ఆయన దీని గురించి ఏం చెప్పారు అంటే, చీమల ఈ స్థితిని సూసైడ్ లాగా భావించారు. సర్కిల్లో తిరుగుతున్న చీమలు తిరిగి ఫైనలీ ప్రాణాలు పోయేంత వరకు అలా తిరుగుతూనే ఉంటాయి. ఆర్మీ యాంట్స్ కళ్ళు లేకుండా పుట్టడం వల్ల ఇలా దారుణంగా చనిపోతాయి. నెంబర్ 2, క్రొకోడైల్. 2017లో ఆస్ట్రియాలోని కేప్ పార్క్లో ఈ ముస్లి బురద గుంటలో ఇరికిపోయి కనిపించింది. అందరూ చూసి మొదట్లో చనిపోయిందేమో అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళు తెరిచి చూసింది. ఇది ఉన్న ప్లేస్లో నీళ్లు తగ్గిపోయి బురద గట్టిగా అయిపోవడంతో అక్కడి నుంచి బయటపడలేకపోయింది. అది అక్కడే కనీసం ఒక నెల రోజుల నుంచి ఇరుక్కొని ఉంది. బురదలో పడి నెల రోజులు అయినా సరే నీరు ఆహారం లేకుండా ఇంకా బ్రతికే ఉంది. కానీ ఎలా? ముస్లి నెల రోజులు ఆహారం నీళ్లు లేకుండా బ్రతకగలదు. ఎందుకంటే ముస్లి ఆహారం నీరు లేకుండా 3 సంవత్సరాల వరకు బ్రతకుండగలదు. అలాంటప్పుడు ఈ క్రొకోడైల్ నెల వరకు బ్రతకుండడంలో ఆశ్చర్యం లేదు. నెంబర్ 3, మమ్మీ డాగ్ ఇన్ వుడ్. 20 సంవత్సరాల క్రితం మమ్మీ డాగ్ ఒక చెట్టు మొదల్లో ఒక శవంగా దొరికింది. ఆహారాన్ని ఎలాగైనా సాధించాలని ఆ మైండ్తో ఆ డాగ్ ఏదైనా ఉడతను వేట చేయబోయి ఉంటుంది. హడావిడిలో అది చెట్టు రంధ్రంలో దూరడానికైతే దూరేసింది, కానీ బయటికి వచ్చేటప్పుడు దానికి చెట్టు రంధ్రంలో ఉండే ఈకలు గుచ్చుకొని ఉంటాయి. ఆ పెయిన్ ని తట్టుకోలేక రెస్ట్ చేయలేక ఆ డాగ్ అక్కడే చనిపోయింది. 1980లో కొంతమంది చెట్లను నరుకుతున్నప్పుడు ఆ డాగ్ వాళ్ళకి కనిపించింది. దాన్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత దాన్ని ఒక మ్యూజియంలో ఉంచారు. నెంబర్ 4, బీర్. ఇందాక చెప్పినట్టే ఈ జింక కూడా ఎంతో నరకం చూసి చనిపోయింది. ఎక్స్పర్ట్స్ యొక్క అంచనా ప్రకారం ఈ జింక కాళ్ళు స్లిప్ అయ్యి రాళ్ల మధ్యలో ఇరిగిపోయిందని అంటున్నారు. అడవుల్లో మీరు ఎప్పుడైనా జంతువులు డెడ్ బాడీని చూసారా? వాటిని పురుగులు ఎలా దారుణంగా తింటాయో అదే స్థితి ఈ జింకకి ఎదురైంది. ఆ రాళ్ల మధ్యలో ఎంతసేపు సర్వైవ్ చేయని ఆ జింక తన ప్రాణం వదిలేసింది. దాని శరీరాన్ని పురుగులు ఎలా తినేసాయో చూడండి. నెంబర్ 5, హార్స్. విచిత్రమైన సంఘటనని చూడండి. ఇది వెస్ట్ వర్జీనియాలో జరిగింది. గుర్రం పేరు గ్రేసీ. గుర్రానికి అతి ఉత్సాహం కలిగినప్పుడు పరిగెత్తుతూ ఇంకా గెంతుతూ వెళ్ళిపోతుంది. అలా గెంతుతూ ఉన్న సమయంలో ఆ చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. కానీ లక్కీగా ఈ గుర్రాన్ని ఒకరు కాపాడారు. తను పని చేసుకుని తన ఇంటికి వెళ్తుండగా ఈ గుర్రం అలా చెట్ల మధ్యలో ఇరుక్కుండడం చూశాడు. తర్వాత అతను కట్టె తీసుకువచ్చి ఆ చెట్టును జాగ్రత్తగా కోయడం మొదలు పెట్టాడు. గుర్రం అదృష్టం బాగుంది, బ్రతికి బయటపడింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.